మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ అండి, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు సుమన్ టీవీ ఒక సరికొత్త కార్యక్రమాన్ని అయితే మీ ముందుకి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేద్దాం. ఏమంటే అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలంలో ఉన్నటువంటి రామసముద్రం పంచాయతీ సీతరగానపల్లి గ్రామంలో సమీపాన ఉన్నటువంటి ఒక మామిడి తోటలో నాగదేవతని ఒక ముస్లిం వ్యక్తి పూజలు చేసి ఆరాధిస్తూ ఉన్నారు. ఇప్పుడు మన రహమతుల్లా గారు చెప్తున్నట్లు అమ్మవారు ఆయన పొలం పనులు చేస్తూ ట్రాక్టర్తో దున్నుతుంటే ట్రాక్టర్ నాగలికి తగిలి ఆ అమ్మవారు విగ్రహం బయటపడింది. ఆయన సాధారణంగా ముస్లిం కాబట్టి ఏదోలే బండరాయి అనేసి తీసి బయట పక్క పొలంలోకో లేక పడేసేశారు. మళ్ళీ ఆ పంట వేసిన తర్వాత జొన్న ఏదో చల్లినాడు, మళ్ళా దున్నిన తర్వాత మళ్ళా ఇంకొక పంటకి దున్నుతున్నప్పుడు ఎక్కడైతే దొరికిందో అక్కడే లభ్యమై ఆ రాయి దొరకడంతో హిందూ వాళ్ళని అడిగాడు, ఏందో ఇట్లా పొడుగులుగా ఉంది, ఏదో రాయి దొరికింది, నేను తీసి పక్కకు పడేసినా కూడా మళ్ళీ అదే చోట దొరుకుతుంది అనేసి అంటే వారు తీసుకొచ్చి ఒక వేప చెట్టు కింద పెట్టేస్తే వాళ్ళు సాధారణంగా ఈ వినాయక చవితికి కన్నా మనం తన్నిపోస్తుంటాం కదా, ఆ టైంలో వచ్చి వాళ్ళు ఇక్కడ పూజలు చేసుకుంటూ ఇదేది. ఆయన చెప్తున్నట్లు మళ్ళా ఆమె నాగదేవత కళ్ళలోకి వెళ్ళి నాకు ఒక గుడి మాదిరి నీడని ఏర్పాటు చేయనేసి అని అడుగుతున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి సైన్స్ ప్రకారం మనం నమ్మరు, ఎందుకంటే ప్రజలు రకరకాలుగా ఎన్నెన్నో అనుకుంటున్నారు. కానీ ఆయన స్పష్టంగా నాకు కళలో కనపడింది అని చెప్తున్నారు. అది ఆయన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్కారం. ఇక్కడే మనము చూస్తున్నాం నాగదేవత విగ్రహాలని ప్రతిష్ఠించడం జరిగింది. ఆ విగ్రహాలని ప్రతిష్ఠించి ఇది ఎవరో కాదు, మన ముస్లిం సోదరులు రహమతుల్లా గారు ప్రతిష్ఠించారు. వాటిని ప్రతిష్ఠించడానికి కారణం వాటికి హిందూ సంప్రదాయంలో గల పూజలు చేస్తూ భక్తులు ఎంతోమంది బయట జిల్లాల నుంచి కూడా ఇటు పొరుగు రాష్ట్రం కర్ణాటక నుంచి కూడా భారీ సంఖ్యలో తరలి వస్తున్నారు. ఆ విషయం ఏంటి ఏమిని ఆయన్ని అడిగి మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే. మీరు సాధారణంగా ఒక ముస్లిం వ్యక్తి, అంటే భగవంతుడు ఎవరికైనా ఒకటే, హిందూ అయినా ముస్లిం అయినా జీసస్ అయినా భగవంతుడు అందరికీ ఒకటి. ఎందుకంటే భగవంతుడిని ఇది లాంటి ఎవరు ఏమి కాదు. కానీ మీరు ఒక హిందూ సంప్రదాయంలో ఒక నాగదేవతని పూజించడానికి కారణం ఏంటి? అసలు ఎలా మీకు ఈ నాగదేవతని పూజించాలని ఎలా మీకు అనిపించింది? సుమన్ టీవీకి నమస్కారము, ప్రజలందరికీ నమస్కారము. నా పేరు ఎస్ రహమతుల్లా, మాది కేసీపల్లి గ్రామము. రామసముద్రంలో వచ్చి మామిడి తోట తీసుకొని 7 సంవత్సరాలు అవుతా ఉంది. ఇంతకు ముందర నేను జీలకర్ర వ్యాపారం చేసుకొని 10 రూపాయల ప్యాకెట్లు పల్లి మైక్ పెట్టుకొని అమ్ముకుంటా ఉంటుంది. మన పొలం దున్నుతూ ఉంటే మన మామిడి చెట్టు దగ్గర అమ్మవారు దొరికిన తర్వాత నేను నెగ్లెక్ట్ చేసి తీసి పారేసిన తర్వాత మళ్ళీ ఒక 2-3 నెలల తర్వాత మళ్ళీ దొరికింది. మళ్ళీ పారేసినాను, మళ్ళీ దొరికింది. 3 సార్లు పారేసిన దొరికిన తర్వాత వేరే వాళ్ళు హిందువులను తీసుకువచ్చి ఏమో ప్రతిష్ఠ చేయాలని చెప్పి దానికోసము నేను ప్రతిష్ఠ చేపించిన తర్వాత పూజలు చేయాలని చెప్పినారు. ఒక వారం రోజులు చేసిన తర్వాత శుక్రవారం సోమవారం కడ్డీ అంటించుకోసామని అని చెప్పినారు. నేను ఏదో ఒక నమ్మకుండా ఏదో దీనికోసం పెట్టుకుంటా పోతాను. ఆ తర్వాత 3 నెలల తర్వాత ఏదో భక్తుడు బాగాలేకుండా పోతే వచ్చి పూజ చేసుకొని పోయిన తర్వాత అతనికి బాగైంది. ఆ తర్వాత వాళ్ళ తరపు నుంచి 20 మంది వచ్చినారు, వాళ్ళకి బాగైంది. అట్లా ఒకరికొకరు బాగయ్యి అందరూ చెప్పుకొని ఈరోజు వేప చెట్టు కింద పెట్టుకోండి. నాకు కూడా నమ్మకం లేదు, దేవుడు అంటే నాకు నమ్మకం లేదు, మేము ముస్లిమ్స్ అయి ఉంటుంది. కాకపోతే నాకు కళ్ళ వచ్చి ఆ అమ్మ చెప్పింది, ఈ మరి చేస్తే ఇతర గుడి కట్టుకోవచ్చు, ఇది 350 సంవత్సరాల నాటి స్థానం నాది, నా స్థానంలో నన్ను నిలబెట్టు, ఇట్లా పూజలు జరుగుతాయి, భక్తులు వస్తారని చెప్పింది. నేనైతే దేవుడు కాదు, నా ఊళ్ళోకి దేవుడు రాడు, నేనైతే మామూలు మనిషిగానే ఉంటాను,
నా ఒంట్లోకి ఎటువంటి శక్తి రాదు. ఇక్కడికి వచ్చినప్పుడు 90% నాకు తెలిసింది నిజం చెప్తాను, వచ్చిన వాళ్ళందరికీ బాగా అవుతా ఉంది. ఇంకోటి ఏమరా అంటే యాప చెట్టు కింద పెట్టుకొని ఆ తర్వాత సప్పరం వేసుకొని ఆ తర్వాత గుడిసె వేసుకొని ఈరోజు ఇంతటి స్థాయికి ఎదగాల అంటే ఆ అమ్మవారి శక్తి వల్ల, ఆ అమ్మవారి ఆశీర్వాదం వల్ల ఇంతవరకు నేను ఎదిగినాను. వచ్చే వాళ్ళ భక్తుల సహాయం ఉంది. అందరూ బాగుంటారు, బాగుంటారని కోరుకుంటున్నారు. ఇంకా మీ ఎట్లా ప్రజలు నాకు సహకారం చేస్తే ఇంకా బాగా గుడి కట్టి ఇంకా ఇంప్రూవ్మెంట్ చేసి 10 మంది ప్రజలకు సేవ చేయాలని నా కోరిక ఉంది. ఎవరైనా కావచ్చు వచ్చి సహాయం చేసి పూజ చేసుకొని పోవచ్చు. గుడి కట్టాల్సింటే కట్టచ్చు, ఇంకా ఏమైనా ఇంప్రూవ్ చేయొచ్చు. సరే రహమతుల్లాహ్ గారు, ఇక్కడ అమ్మవారు ప్రతిష్ఠింప జరిగారు. ఏవి అమ్మవారు పెరుగుతుంది? ఇప్పుడు అయితే ఈ అమ్మగారు ఇంతవరకు ఉన్నారు ముందు, ఇప్పుడు వచ్చేసి 4 ఇంచులు పెరిగినారు. ఆ అమ్మవారు వచ్చేసి 3 ఇంచులు పెరిగినారు. ఇప్పుడు 3 ఇయర్స్కి ఆయన 3 ఇంచులు పెరిగింది, ఈ ఏమో 4 ఇంచులు పెరిగింది, పెరుగుతా ఉన్నాం. ఇది పరిస్థితి అండి. అవునండి సార్. అంటే 4 సంవత్సరాలు అప్పుడు ఉన్నప్పటికీ ఇప్పటికీ మీకు వేరియేషన్ అయితే కనిపిస్తుంది. లావు అయింది, అమ్మ పెరిగింది, 4 ఇంచులు పెరిగింది, పెరుగుతా ఉంది. ఇక్కడికి వచ్చే పాత భక్తులకు తెలుస్తుంది, ఎందుకంటే స్టార్టింగ్లో వచ్చిన వాళ్ళు ఇప్పుడు చూసే వాళ్ళకి తెలుస్తుంది పెరిగింది లేదా అని చెప్పేది. నేను చెప్పేదానికంటే కూడా వాళ్ళు చెప్తే ఇంకా బాగుంటుంది. నేను చెప్పేదానికంటే కూడా, ఎందుకంటే నా మాట మీద కాదు ప్రజల మీద ఎక్కువ ఇది ఉంటుంది. ఎందుకంటే నేను ఒకటి ఏమన్నా చెప్పొచ్చు, 10 మంది చెప్పింది నిజం ఉంటుంది కదా, ఇది పరిస్థితి. మేము ముస్లిం అయ్యండి కూడాను శుక్రవారం మాత్రం నమాజ్కి వెళ్తాము, మా ధర్మం మనం పాటిస్తాము, ఈ ధర్మం పాటిస్తాము. నాకేం అంటే ప్రజలందరూ ఒకటే, మానవులందరూ ఒకటే, సూర్యుడు ఒకటే, చంద్రుడు ఒకటే, గాలి ఒకటే, నిప్పు ఒకటే. మన దగ్గర వచ్చేసి కులమత భేదం అన్నది లేదు. ఎందుకురా అంటే మనం భూమి మీదకి వచ్చినప్పుడు నుండి కూడా మనం ఎవరికి పుట్టినామనేది మన పెద్దవాళ్ళు చెప్తేనే మనకు తెలుస్తుంది. అప్పుడు మనకు క్యాస్ట్ ఫీలింగ్ అనేది మన ముస్లిమ్సా, హిందువులా, క్రిస్టియన్ అని చెప్పేసి మనం చెప్పిన తర్వాతే మనం క్రియేట్ అవుతాం. అంతకుముందు మనం ఏమనేది మనకు తెలియదు. అందువల్ల నా సిద్ధాంతం ఏమరా అంటే ప్రజలందరూ ఒకటే. నా నీతి ఏమరా అంటే నాకు కులమత భేదం లేదు. నాకు అమ్మవారు తోడైనారు, నేను అమ్మవారి సేవ చేస్తాను, మా సేవ చేసుకుంటాం అంటారు. ఎవరేమనుకున్నా నాకు. మనము మన గ్రామం నందు వెలిసిన నాగమ్మ అమ్మవారి సంప్రోక్షణ కార్యక్రమం నందు రామసముద్రం అన్నమయ్య జిల్లా రామసముద్రం గ్రామం నందు సీతగానపల్లి రోడ్డు నందు కాస్బీడు నందు స్వామివారి అమ్మవారి ప్రతిష్టాపన తర్వాత వచ్చేసి మహాసంప్రోక్షణ ఈ కార్యక్రమం అంతా కూడా జరిగింది. కావున 50 మంది భక్తాదులు విచ్చేసి అమ్మవారి అభిషేకము, తర్వాత హోమము, తర్వాత శాంతి పూజలు అంతా చూసి అమ్మవారి ఆశీర్వాదం తీసుకునేసి వాళ్ళ ఇంటికి వెళ్తున్నారు. కాబట్టి వచ్చిన భక్తాదులకు అందరికి కూడా అమ్మవారి అనుగ్రహం సంపూర్ణంగా కలిగి. ఏ కార్యక్రమాలు చేశారు ఈ రోజు కార్యక్రమం వచ్చేసి తెల్లవారు నిన్న సాయంత్రం వచ్చేసి గోపూజ, గంగ పూజ, గణపతి పూజ, పుణ్యాహవాచనము, పంచగవ్య ప్రాసన, కంకణధారణ, వాస్తు హోమం, రక్షాగ్ని హోమం, గణపతి హోమం జరిగింది. ఈ రోజు ఉదయం వచ్చేసి ప్రాతకాల పూజ, అమ్మవారికి అభిషేకములు, తర్వాత వచ్చేసి మహాగణపతి హోమం, లక్ష్మీ హోమం, వాస్తు, మృత్యుంజయ, సుదర్శన, ధన్వంతరి, సర్పహోమాలంతా జరిగినాయి. మహామంగళహారతి, తీర్థ ప్రసాద వినియోగము జరుగుతోంది. కాబట్టి వచ్చిన భక్తాదులందరూ కూడా వచ్చేసి అమ్మవారిని దర్శించుకునేసి తీర్థ ప్రసాదాలు తీసుకునేసి అమ్మవారి కృపకు పాత్రలు కాగలరని మనవి. అందరికీ నమస్కారం. నా పేరు జానకిరామ్. మాది ఇక్కడ పొంగనూరు దగ్గర విలేజ్. ఇక్కడ రామసముద్రం దగ్గర సీతరగానపల్లె రోడ్లో వెలిసి ఉన్న నాగమ్మ గుడి దగ్గరకు వచ్చినాము. మేము గత సంవత్సరం నుంచే వచ్చినాము. ఇక్కడ ఒక పూజ చేసే వ్యక్తి ఒక ముస్లిము. అందరూ ఆశ్చర్యపోతారు, ఒక హిందూ దేవాలయానికి ఒక ముస్లిం పూజ చేయడం ఏంది అని ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపడతారు. నేను గత సంవత్సరం నుంచి చూస్తున్నా కాబట్టి ఆయనే చేస్తున్నాడు. ఇక్కడ నాకైతే అంతా మంచిగా జరిగింది. ఇక్కడ సంవత్సరం నుంచి వస్తున్నాను. ఇక్కడ నేను సంవత్సరం నుంచి కెమెరాలు కొంటున్నాను. మా నాన్న హెల్త్ అన్నీ బాగైనాయి. ఇక్కడ రీసెంట్లీ 1 మంత్ ఫోటో స్టూడియో కూడా ఓపెన్ చేసినాను. మాది పొంగనూరు. ఇక్కడ అందరూ వచ్చి మీ బాధలు ఏమన్నా ఉంటే చెప్పుకోండి, అన్నీ నెరవేరుతాయి. నాకైతే నెరవేరినాయి అని నేను నమ్ముతున్నాను. అది బయటపల్లి ఆంజమ్మ నా పేరు. మీ తాకు రానిచ్చి మాకు 5 ఏళ్ళ నుంచి బాగుండబట్టి కాబట్టి మళ్ళా వచ్చిన్నాము. నాగమ్మ తల్లి బాగా సత్యంగా కాపాడుతూ ఉంది. బిడ్డ పాప అందరికి చల్లగా కాపాడుతుంది, పట్టాపాలం చల్లగా కాపాడుతుంది. అందరూ బాగున్నాము. ఎవరుగానే వచ్చే వాళ్ళు కూడా అందరూ వచ్చి దేవుని తప్ప బాగా నమస్కారం చేసుకొని పోండి, చల్లగా కాపాడుతుంది మహాతల్లి. ముస్లిం స్వామి ప్రతి వారము పూజ చేస్తున్నాడు, బాగా పూజ చేసి కాపాడుతున్నాడు మహాతల్లికి. ఎప్పటి నుంచి వస్తాం? మేము 4 ఏళ్ళ నుంచి వస్తాం. బాగా సత్యంగా కాపాడినది ఆ నాగమ్మ తల్లి. సత్యంతోనే మేము బిడ్డ పాప అందరూ చల్లగా ఉన్నాము. ఇంకా వచ్చేవాళ్ళు కూడా అందరూ వచ్చి దేవుని పూజ చేసుకొని నమస్కారం చేసుకొని పోండి. వారము ఆ మహాతల్లి కాపాడుతూ ఉంది. మదనపల్లి తాలూకా రామచంద్రం మండలం, రామచంద్రం సీతరగానపల్లి రోడ్లో
నాగలరాళ్ళ ప్రతిష్ట చేస్తున్నారు. మంచి శుభకార్యము. ఆయన ముస్లిం మతమైనా దేవుని మీద భక్తితో హిందూ సాంప్రదాయ ప్రకారము చేసిన దానికి మాకు మా గ్రామ ప్రజలకి అంతా సంతోషము. ప్రతి ఒక్క మనిషి దైవ కార్యాలు చేయాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తల్లి తోడయి ఆయన ద్వారా ఇంత సంకల్పం చేపించుకుంటా ఉంటే మాకు మా గ్రామ ప్రజలకు మా మండల ప్రజలకు అంతా సంతోషదాయకంగా ఉంది. అందరూ పుణ్యకార్యాలు చేస్తే భగవంతుడు మనకందరికీ మంచి చేస్తాడని మా నమ్మకము. గ్యారెంటీగా మంచి చేస్తాడు.